పెళ్లి చూపుల ఎక్స్పీరియన్స్ మీకే బాగుంది కదా, సో చేసుకోబోయే అమ్మాయిలో ఏ క్వాలిటీస్ ఉండాలో మీకే బాగా తెలుస్తుంది. ముందు మీరే అడగండి. వద్దులే అండి, నా క్వశ్చన్స్ బాగా ఇబ్బందిగా ఉంటాయి. మీరేమో చూడ్డానికి బాగా ఇన్నోసెంట్ గా ఉన్నారు. అదేంటండి అలా అన్నారు? నేను ఎంత టఫ్ క్వశ్చన్ కైనా ఆన్సర్ చెప్తానని నా సర్కిల్లో నాకు మంచి పేరుంది తెలుసా. మ్యాటర్ క్వశ్చన్స్ కాదు, నాకు కావాల్సిన ఆన్సర్ మీ దగ్గర నుంచి వస్తుందా అని. వస్తుంది. ఏ పుట్టలో ఏ పాము ఉంటుందో మీరెలా చెప్పగలరు? అది కరెక్టే అనుకోండి. మరి అడగండి. మీకు ఎందుకులే అండి, వద్దు. ఏంటండి ఏదో డా అనేదో అన్నారు? డేరా డూన్ ఎప్పుడైనా వెళ్ళారా? ఆపండి. ఆ డా క్వశ్చన్ ఏదో అడగకపోతే ఆండాలమ్మ మీద ఒట్టే. నీకు డర్టీ మైండ్ ఉందా? ఏం అడిగారండి? సరే, నీకు అర్థమయ్యేలా అడుగుతాను. నీకు సన్ రైజ్ ఇష్టమా, సన్సెట్ ఇష్టమా? సాగదీకు. రైజా సెట్టా? రైజే. ఎందుకు? పూజలు, దద్దోజనం, పులిహర అందుకేగా. అవును. పూజలు అన్నప్పుడే అనుకున్నా సెట్ అవ్వదని. మరి మీకేమిష్టం? నాకు మాత్రం సన్సెటే ఇష్టం. ఎందుకో? ఎందుకంటే దాని తర్వాతేగా రాత్రి వస్తుంది. ఈ పిల్ల కూడా సెట్ అవ్వదురా. కూర్చోనన్నా. రే, అమ్మాయి చక్కగా ఉంది, ఫ్యామిలీ కూడా చాలా పద్ధతిగా కనిపిస్తోంది. నువ్వు ఈ సంబంధం ఖాయం చేస్తే మీ జంట చాలా బాగుంటుందిరా. ఏమంటావ్? రే హర్ష, అక్కడ గొడవ జరుగుతుంది చూడు. మీ సంబంధం నచ్చితే నచ్చిందంటాం, లేదా లేదంటాం. దానికే రిజెక్ట్ అయిపోతే ఎలాగండి? ఇదేనా మన సైడ్ మర్యాద? నేను అదే చెప్తున్నా, ఇలాంటి వ్యవహారాలు ఇక్కడ నడవవు. సన్ రైజ్ మాత్రమే, సన్సెట్లు ఉండవు ఇక్కడ. అంటే ఏంటి? మా ఊళ్ళో మేము ఇన్నాడు సన్సెట్ లేకుండా బతికేస్తున్నావా? వ్యవహారంలో సన్సెట్ లేకపోవడం ఏంటండి? గడప యువతలున్నాను కాబట్టి మాటలతో చెప్తున్నాను. అవతలు వచ్చానంటే ఏం చేస్తాను నాకే తెలియదు. సార్ మీరు గడప దాటి బయటికి రండి సార్, మాట్లాడుకుంటాం. సార్ సార్ ప్లీజ్ ఒకసారి గడప దాటి బయటికి రండి సార్. గడప దాటి బయటికి రానవరా? అనవసరంగా నా బీపీ రేస్ చేయకండి చెప్తున్నాను. ఒక్క నిమిషం. Excuse me, we are all educated people. I mean, sir, do we need this violence? Can you not be a gentleman? I mean, ఏంటి అలా తోసేస్తున్నాడు? నీకు మీ సంబంధానికి దండమే బాబు. ఒరే, నీకు నచ్చిన ఈ సంబంధం మాత్రం మనకు వద్దురా. అంతేలే, పదండి. పదండి. అసలు విషయం ఏంటో తెలుసుకోవాలి కదా మనం. ఏం చేస్తారు? పదండి. తెలుసుకోవడానికి ఉన్నాను కదండి, నేను తెలుసుకుని వస్తాను. ముందు మీరు బయలుదేరండి. ఆయన చూసుకుంటారు. గురుగారు, పదండి పదండి. గురువు గారు ఒక్క నిమిషం ఆగండి సార్. అంత హ్యాపీగా పాజిటివ్ గా జరుగుతుంటే ఎలా చేశారంటండి? అసలు ఏం జరిగిందో చెప్తే నేను మేనేజ్ చేసాను కదా. ఖాయం చేసుకునే సంబంధం. ఏమడిగాడు తెలుసరా? ఆ రోజు నాకు అన్నీ తెలుసు అన్నావు, ఫుల్ క్లారిటీ అన్నావు. ఇదేనా మ్యాటర్? మీ ఫ్యామిలీ తెలిస్తే ఏమవుతుందో తెలుసా? లైఫ్ లో మొదటి పిల్ల అన్నావు, కెరీర్ అన్నావు, నీకు పర్లేదా? ఇప్పటికి 25 కిలోమీటర్లు నడిచావు. ఒక్కడుగు నేను వదిలేస్తే మొత్తం తెలిసేవాడిని. ఎల్లవడో రానవడో మావయ్య. ఈ పంతులు గారేమో తెలుసుకురామంటే మొత్తం సింగర్ సూపులు చూస్తున్నాడు వచ్చి. సార్, ఆ అమ్మాయితో మన సంబంధం ఖాయం కావాలని చెప్పి రాత్రి నుంచి ఉపవాసం ఉన్నాడు సార్. పైగా బీపీ క్యాండిడేట్ 2. no, it's not BP. It's something else. Something else. నిజమే, కరెక్టే. ఇప్పుడు ఈ టైంలో అనవసరంగా గొడవలు ఎందుకు? ముందు అసలు జరగాల్సింది చూద్దాం. కరెక్టేనా? ఈ రోజు రామేశ్వరరావు గారి ఇంట్లో పెళ్లి చూపులున్నాయి. పైగా అమ్మాయిని యూఎస్ నుంచి పిలిపించారు. ఇప్పటికే వాళ్ళు 3 times ఫోన్ చేశారు నాన్న. వాళ్ళు మన కోసమే వెయిట్ చేస్తున్నారు నాన్న. బయలుదేరదామా? అమ్మయ్యా, ఆగాడు. ఏదో చెప్తాడు. ఇంకా పెళ్లి చూపులేం వద్దు, అన్ని ఆపేద్దాం. ఇప్పటికి జరిగింది చాలు. కానీ వాళ్ళు మన కోసం వెయిటింగ్ అన్నా. చెప్పానా చాలని? అదే ముహూర్తానికి వాడికి నచ్చిన అమ్మాయితో పెళ్లి. అదేంట్రా నచ్చిన అమ్మాయితో? వాడు రావటంతోనే ఒక అమ్మాయి నచ్చిందన్న. నీ క్లారిటీ నాకు చాలా నచ్చింది. నానా, అమ్మాయి సూపర్. అది అక్కడితో ఆపేయకుండా ఈ సంబంధం అని ఆ సంబంధం అని మనం ఇక్కడ దాకా తీసుకొచ్చాం. ఇప్పటికైనా మించిపోయింది ఏం లేదు. అది కాదు నానా. సారీరా, నువ్వే కరెక్ట్. నీకన్నీ తెలుసు నానా. మరి ఆలోచిస్తావేంట్రా? మనందరికీ నచ్చిన సంబంధమే కదా. కరెక్ట్. నువ్వు వాళ్ళకి ఫోన్ చేసి చెప్పేసాయి. 22వ తారీఖు పెళ్లి, రేపే నిశ్చితార్థం. సరే నాన్న, మీ ఇష్టం. రేపే నిశ్చితార్థం. ఏంటి, ఓకేనా? ఆల్ ది బెస్ట్ బాబు. అదేంటి, ఆ రిమోట్ పిల్లతో పెళ్లి ఫిక్స్ చేసేసారా?
ఏ ఆ పిల్లకేం తక్కువ? నువ్వు ఊరుకో. నువ్వేం చేసావు? మా వాళ్ళకి నాకు పెళ్ళవ్వాలి, నాకు ఆ పెళ్లి విభాతం అవ్వాలి. కానీ దానికి విభాని పడగొట్టాలి కదా బ్రదర్. నాకంత టైం లేదు బ్రదర్. మరేం చేసావు? ఉంటే కనపడేమో. నువ్వేంటి ఇక్కడ? మీతో 2 minutes మాట్లాడాలి అంకుల్. నాతోనా? ఏంటది? మీకోసం. ఏమే గ్లాస్ పట్టరా. ఇప్పుడే తెస్తా. అమ్మయ్యా, మీరు ఎలా రియాక్ట్ అవుతారని కంగారు పడ్డాను. ఆంటీ ఒకటే గ్లాస్, నాకు అలవాట్లేదు. నేను చెప్పింది కూడా ఒకటే గ్లాస్. చెప్పు. ఒక ఫోటోనే సరిగ్గా చూసుకోలేనోడివి నీకు అమ్మాయిని ఎవరిస్తారని అన్నారు కదా అంకుల్, అది గట్టిగా తగిలింది, అందుకే కష్టపడి సంపాదించాను. ఈ ఫోటో మీరు తీసుకుని మీ అమ్మాయిని నాకు ఇచ్చేస్తే పెళ్లి చేసుకుని బాగా చూసుకుంటాను అంకుల్. అర్థం కాలేదా? ఫోటో చూసి ఎలా డిసైడ్ అయ్యావు? టు బి ఆనెస్ట్ అంకుల్, మీ టార్చర్ తట్టుకోలేక ఫోటో కోసం మీ అమ్మాయిని కలిశాను, బాగా నచ్చేసింది. ఆ ఫోటో నా కూతురు ఇచ్చిందా? లేదు అంకుల్. మరి ఎవరిచ్చారు? తర్వాత ఆంటీని కలిశాను. ఏ ఆంటీ? ఆంటీని. ఆంటీ మీరా తెలియక చేయబడు. మా ఆయన వస్తే పక్కింటికి వెళ్ళాలని చెప్పకరా, నీకు దండం పెడతారు. పెళ్ళామే పారిపోతుంటే అల్లుడోదని లోపలికి వెళ్ళాడు. ఏమైతే ఏంటో కర్మ. అమ్మో బండి అయిపోయిందా? ఈ విషయం నా కూతురుకు తెలుసా? లేదు అంకుల్. మీ ఇంట్లో? తెలీదు అంకుల్. వాళ్ళందరూ మంచోళ్ళు, వాళ్ళు అర్థం చేసుకుంటారు. మీరే ఎదవని. కాదు, మోస్ట్ ఇంపార్టెంట్. అందుకే ఫస్ట్ మీ దగ్గరికి వచ్చాను కదా అంకుల్. నాకు మా అమ్మాయికి నచ్చాలా వద్దా? నచ్చకపోవడానికి నాలో ఫ్లాస్ ఏమున్నాయి అంకుల్? మీరు ఎయిర్పోర్ట్ ది మరీ మనసులో పెట్టుకున్నట్టున్నా. నా క్యారెక్టర్ గురించి తెలుసుకోవాలంటే భీమవరం నుంచి న్యూయార్క్ వరకు అడగండి. హర్షాస్ ది మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్ అని చెప్తారు. మీరు అనండి, గంటలో నా ఫ్యామిలీని తెచ్చేస్తాను. థ్యాంక్స్ అంకుల్. అయ్యో బాబు, ఎక్కడికి? నీకు ఊలో తేడా తెలీదా? కూర్చో. నాకంత టైం లేదు అంకుల్. నాకు అంత టైం అక్కర్లేదు, రేపు ఉదయం చెప్తా. వెళ్ళు. 10 o'clock చెప్పేస్తారా? 9 o'clock? మీరు 8కే చెప్పేస్తారు, నాకు తెలుసు. మీ సైలెన్స్ లోనే నాకు నమ్మకం వచ్చింది. థ్యాంక్ యూ అంకుల్. ఎంజాయ్ యువర్ డ్రింక్. ఇప్పుడు ఏం చేద్దాం? ఏంట్రా టెన్షన్ గా ఉన్నావు? ఏమైందిరా? పెళ్లి కూతురు వాళ్ళు ఇంకా రాలేదు నాన్న. పెళ్ళోళ్ళు రాలేదా? ఇంకా రాలేదా? ఇంతకీ ఆ పంతులు ఎక్కడా? ఇదిగో వచ్చేసాడు. ఏమైంది? వాళ్ళు రానంటున్నారు సార్. గంటలో ఎంగేజ్మెంట్ పెట్టుకుని రానని చెప్తా. అసలు ఏమైంది? సుబ్రహ్మణ్యం ఉన్నాడా? మీరెవరు? బయటికి పిలవండి, మాట్లాడాలి. నువ్వు ఆగరా. అరుస్తున్నారు. మీరేంటి ఇక్కడ? ఏంటి గొడవ? చేసిందంతా చేసి ఏంటి గొడవ అంటావేంటి? వాగు. ధనంజయ్ గారు నీకు తెలుసా? తెలుసు, నాకు బాగా కావాల్సిన వాళ్ళు. సో మీరు కుదుర్చుకున్న సంబంధం మంచిది కాదు, మా అబ్బాయి అసలు మంచోడు కాదు అని అన్నావా? అయ్యో అనలేదండి. అబ్బాయి వర్స్ట్ ఫెలో, వాడిని చేసుకుంటే మీ అమ్మాయి లైఫ్ సంఖ్య నాకు పోతుంది అన్న. ఇప్పుడేంటి? ఇప్పుడేంటా చూపియాలా? చూపిస్తా. ఫోన్ తీస్తావా? ఫోన్ చేస్తావా నువ్వు? పోలీస్ స్టేషన్ లో ఉన్నారా? ఇండియన్స్ ఇంటి బయట గొడవ పడుతున్నారు, నువ్వు పోలీస్ జీప్ వేసుకుని రారా. పట్టుకోండి సార్. నీకు తెలీదా? మనం లోపలికి వెళ్ళి చూడమ్మా, నీది మా వాడిది జాతకం సెట్ కాలేదని ఈ సంబంధం వద్దనుకున్నా. అది మనసులో పెట్టుకుని ఇవాళ జరగాల్సిన ఎంగేజ్మెంట్ ని చెడగొట్టాడు మీ నాన్న. 10 days లో పెళ్లి చేసుకుని అమెరికా రావాల్సిన వాడమ్మా మహర్ష. బంగారం లాంటి నా కొడుకుని పట్టుకుని అన్నని మాట్లాంటావా? బంగారం? మీ బంగారం ఏం చేశాడో తెలుసా? నిన్న రాత్రి మా ఇంటికి వచ్చేసి మీ కూతుర్ని ఇస్తారా, పెళ్లి చేసుకుంటాను అని అడిగాడు. మీ బంగారం. ఆ కొడుకు నీ ఇంటికి రావడం ఏంటి? నీ కూతుర్ని అడగడం ఏంటి? వచ్చాడు సార్, 1 లీటర్ విస్కీ బాటిల్ పట్టుకుని వచ్చాడు. నానా, హర్ష నాకు తెలుసు, ఇలాంటిది ఏమైనా ఉంటే నాతో మాట్లాడతాడు, నిన్నెందుకు అడుగుతాడు? పిచ్చి పిల్ల, నీకు
ఇదిగో ఎన్ని మిస్డ్ కాల్స్? 140. రే రౌడీ ఫెలో చూసావరా? ఎన్ని సార్? 140. ఇది మీ వాడి నంబరేనా సార్? ఇక్కడ నా డిసిషన్ కోసం అక్కడ వెయిటింగ్ సార్. ఇప్పుడు పోలీస్ స్టేషన్ కి వెళ్దామా సార్? అల్లుడు ఏంట్రా ఇది? నీ గురించి ఏదేదో చెప్తున్నారు. నానా నేను జరిగింది చెప్తాను నానా. సార్ ఏంటి సార్ ఇది? చెప్తా. ఏమయ్యా ధనంజయరావు, ఈ ఎంగేజ్మెంట్ మీరు నచ్చి ఫిక్స్ చేసుకున్నారా, లేక ఇతనికి మీ కూతురు నచ్చి చేసుకున్నారా? ఆ రోజు నా కూతురు సూపర్ అని అందరి ముందు చెప్పాడు కదా. ఇప్పుడు నా ఇంటికి వచ్చి నా కూతురు సూపరు పెళ్లి చేసుకుంటానని అడిగితే ఏమన్నది తన్ని? ఈ ఒక్క మాట అన్నందుకే నీ ఫ్యామిలీ మొత్తం పందులు గుంపుల్లా. పిచ్చి పిచ్చిగా నా ఫ్యామిలీ గురించి నీకేం తెలుసు? నువ్వు మంచోడని నీ ఫ్యామిలీ మంచిదని నువ్వు భజన చేసుకుంటూ నేనే వెదవ్వి. ఆ రోజు అడిగావు కదా, ఇప్పుడు చెప్తున్నాను నువ్వు వెదవ్వే. అయిపోయావు యు ఫినిష్డ్. ఇదొక కేసా? పెట్టి కేసు. మీరేం వరి అవ్వకండి, నేను ఉన్నానుగా, నాతో రండి. నిజంగా వాళ్ళ అబ్బాయి అంత గొప్ప క్యారెక్టర్ ఉన్నవాడైతే చాలా సంతోషించాల్సిందే. కానీ నేను మోపిన అభియోగాలన్నీ నిజం. ఆ కుర్రవాడి క్యారెక్టర్ వరస్ట్ అని నా క్లయింట్ మాట్లాడుతున్నాడు. మీరు పర్మిషన్ ఇస్తే సాక్షుల్ని మీ ముందు ప్రవేశపెడతాను. ఎవరు ఎవరికి క్షమాపణ చెప్పాలో ఇక్కడే తెలుసుకుందాం యువర్ ఆనర్. చూడమ్మా మీనాక్షి, పెళ్లి చూపుల్లో ఆ కుర్రవాడిని కలిసావు కదా, ఏమడిగాడు నిన్ను? వాట్ డూ యూ ఎక్స్పెక్ట్ ఫ్రమ్ యువర్ మ్యారీడ్ లైఫ్ అని అడిగాడు సార్. ప్రతి పెళ్లి చూపుల్లో అడిగే క్వశ్చనే కదా, ఇందులో ప్రాబ్లమే ఉందమ్మా. ప్రాబ్లం క్వశ్చన్ లో కాదు మిస్టర్ జనార్దన్, ఇతను ఎక్స్పెక్ట్ చేస్తున్న సమాధానంలో ఉంది. మీరు చెప్పండి, వాట్ డూ యూ ఎక్స్పెక్ట్ ఫ్రమ్ యువర్ మ్యారీడ్ లైఫ్? కింద చూసుకోవద్దండి, నా ముఖం చూసి చెప్పండి. పీస్ మిస్టర్ వెంకటరమణ. పీస్ దొరికిందా? సెర్చింగ్. ఇంకా స్టిల్ సెర్చింగ్. మేడం, వాట్ డూ యూ ఎక్స్పెక్ట్ ఫ్రమ్ యువర్ మ్యారీడ్ లైఫ్? నన్ను బాగా చూసుకోవాలి. సపోర్ట్ సార్. పీస్ సార్. రెస్పెక్ట్ సార్. చూసారా సార్, ఇందులో ఏమీ కావట. ఈ జనరేషన్ కుర్రాడు కదా, లవ్ ఎక్స్పెక్ట్ చేస్తుంటాడు. అది కూడా కాదన్నాడు సార్. లవ్ కూడా కాదా? అంతకు మించి ఏముంటుందబ్బా? అది అడిగితే వైల్డ్ గా థింక్ చేయమన్నాడు సార్. ఏమన్నావు సార్? కొంచెం వైల్డ్ గా థింక్ చేయమన్నాను సార్. కాదు సార్. కాదా మరి? ఇలా ఫేస్ మీదకొచ్చి వైల్డ్ గా థింక్ చేయి డార్లింగ్ అని అన్నాడు సార్. ఐ అబ్జెక్ట్ యువర్ ఆనర్. నా క్లయింట్ ని గట్టిగా థింక్ చేయి, బాగా థింక్ చేయి, డీప్ గా థింక్ చేయి అంటే భూతత్వంలో చూస్తారా? అమ్మా, పోతత్వంలో చూడకూడదంట. నువ్వు వెళ్ళమ్మా, వెళ్ళి కూర్చో. ఏమ్మా, నిన్ను కూడా అదే క్వశ్చన్ వేశాడా? ఈ క్వశ్చన్ కి ఆన్సర్ ఇచ్చిండు. ఏమిచ్చిండు? ఇడ్లీ వడ సాంబార్ అన్నాడు సార్. ఇడ్లీ వడ సాంబారా? అదేంటిది? ఏదో ఆకలి మీద ఉండుంటాడు, అందుకే అడుగుంటాడు. అవును సార్. లేదు సార్, నేను కూడా స్టార్టింగ్ లో అట్లనే అనుకున్నా, కానీ తర్వాత తెలిసింది బాబు గారు ఆకలేదు. ఏం ఆకలయ్యా నీకు? చూడండి, ఎందుకెళ్ళి ఎట్లా సైకిల్ చేస్తున్నావు? ఏం చేసిండు? నా బాడీ నాది కాదంట సార్. అమ్మనీయం. మరి ఆయనదంట. సార్ విన్నారా? ఈ అమ్మాయి బాడీ ఈ అమ్మాయిది కాదంట, అతనిదంట. ఎంత డబుల్ మీనింగ్. అమ్మా, నువ్వు పోయి నేను చూసుకుంటా, నువ్వు పోయి నేను చూసుకుంటా. హలో, ఏమ్మా? నా బాడీ నాదే, సమజైందా? మొత్తం నీదేనమ్మా, కింద నుంచి పైదాకా. పో. ఏమడిగావయ్యా అమ్మాయిని? సార్ యాక్చువల్లీ నా మీనింగ్. ఆ మీనింగ్ లో అర్థం తెలుసుకోవడానికే యువర్ ఆనర్ మరో కొత్త సాక్షిని ప్రవేశపెట్టమని రిక్వెస్ట్ చేస్తున్నాను. సార్, మీకు సన్ రైజ్ ఇష్టమా, సన్సెట్ ఇష్టమా? నాకు సన్ రైజ్ ఇష్టం అమ్మా. పొద్దున్నే ఫిల్టర్ కాఫీ తాగి న్యూస్ పేపర్ తోనే డే స్టార్ట్ అవుతుంది కదా. ఆయనకి మాత్రం సన్సెట్టే ఇష్టం అంట సార్. అమ్మో, ఎందుకు? దాని తర్వాతే రాత్రి వస్తుందంట సార్. This is the fire, the manta behind the smoke.
అంతటితో ఆగలేదు సార్. పెళ్లి చేసుకోవాలంటే డర్టీ మైండ్ ఉండాలన్నాడు. అది కూడా గుడిలో. అమ్మమ్మమ్మమ్మ, అది కూడా పవిత్రమైన గుడిలో నీచమైన భాష వాడతావా? గట్టిగా దొరికేశాడు రా. ఈ విషయాలన్నీ డేస్ట్ కావాలంటే టైం కావాలి నాకు. కోర్ట్ ఈజ్ అర్జెంట్ ఫర్ ది డే. చేసిందంతా చేసి ఏం ఆలోచిస్తున్నావు? ఆ అమ్మాయి నా గురించి ఏం ఆలోచిస్తుందో. ఆహా, ఇంకా అమ్మాయి గురించి ఆలోచిస్తున్నావు బాబు? అక్కడ చూడు మీ నాన్నగారి పరిస్థితి. క్షమించండి, తప్పు మా వైపే ఉంది. వాడి పెళ్లి జరగకపోయినా పర్వాలేదు, వాడి ఫ్యూచర్ పోతుంది. దయచేసి కేసు వాపస్ తీసుకోండి. ఓకే, నేను కేసు వాపస్ తీసేసుకుంటాను. బట్ ఆన్ వన్ కండిషన్, 24 hours లో ఇండియా వదిలి వెళ్ళిపోవాలి. ఓకేనా? వచ్చావమ్మా? పెండాలు పెట్టుకునేవాడు నీకు పెళ్ళిళ్ళు సెట్టు కావు కావని చెప్తూనే ఉన్నావు, నేనే వినలేదు. ఇప్పుడు అర్థమైంది, పెద్ద చార్తాలు పెట్టుకుందాం. వస్తున్నా. నా నోటితో నేనే చెప్పలేకపోతున్నాను రా. పెళ్లి చూపులా మాట్లాడరా. పెళ్లి చేసుకోవడం అడుగుతున్నావా, ఉంచుకోవడానికి అడుగుతున్నావా? మాయా, వీడికి కాబోయే పెళ్ళానికి అందం ఉందా, హైట్ ఉందా, కలర్ ఉందా, గుణం ఉందా, ఆస్తి ఉందా, జాతకాలు కలిసాయా, ఫ్యామిలీ మంచిదా, ఇవన్నీ చూసి సెలెక్ట్ చేస్తే అసలు ఎలాంటి పెళ్ళం కావాలరా నీకు? ఒక పక్క ఎంగేజ్మెంట్ పనుల్లో మేముంటే నువ్వు వాళ్ళ ఇంటికి వెళ్ళి ఆ అమ్మాయిని అడగడం ఏంటి? ఏం నచ్చిందిరా అమ్మాయిలో? ఆడి పెళ్లి చూపులు అడిగిన క్వశ్చన్లన్నీ ఆ అమ్మాయి అడిగినాయే. అవి నచ్చే కన్ఫ్యూజ్ అయ్యాడమ్మా. వాడి కూతురు చేసిన తప్పుకి మనల్ని కొట్టుకి లాగుతాడా? రండి నాన్న, వాడిని వదలొద్దు. వాళ్ళనని ఏం లాభం రా, తప్పు చేసింది వీడు. అందుకని వాళ్ళని వదిలేస్తామా? ఏమైనా చెప్పాలనుకుంటే గదిలోకి వచ్చా. ఆ అమ్మాయి చెప్తే మాత్రం వీడి బుద్ధి ఏమైంది? నా కొడుకు అన్ని తెలుసు, అన్ని తెలిసిన పావేవుగా ఇప్పుడు అందరికి పావేడు ఏకంగా సున్నం. అది కాదు నాన్న, యాక్చువల్లీ చూడు, వాడిని బయలుదేరమని చెప్పు.